నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఓ బైబిల్ పండితుడు బైబిల్ కాలేజీలో దేవుడు ఇజ్రాయేలీలను ఏ రీతిగా అరణ్యంలో ప్రతిదినము పోషించాడో వివరిస్తున్నాడు. అది వింటున్న ఓ విద్యార్థి ఆ పండితుడిని ఇలా ప్రశ్నించాడు. ఏమనంటే, ఎందుకని దేవుడు ఏ రోజుకు ఆ రోజు మన్నాను కూర్చుకునే పని పెట్టాడు? ఒక సంవత్సరమునకు కావలసిన మన్నాను వారికి కురిపించవచ్చు కదా అని అడిగాడు. అందుకు ఆ పండితుడు ఏమని సమాధానం చెప్తున్నారంటే, ఆ విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఇలా చెప్పసాగారు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఏ లోటు లేకుండా రాకుండా అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. అదే ప్రేమతో ఆ కుమారునికి కావలసిన డబ్బును సంవత్సరమునకు కావలసినదంతా కూడా ఒక్కసారే ఇస్తూ రాసాగాడు. ఏ రోజైతే సంవత్సరమునకు కావలసిన డబ్బును ఆ తండ్రి ఒక్కసారే ఇస్తున్నాడో ఆ రోజు నుండి ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గరకు రావడం మానేశాడు. డబ్బు కోసం సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా తండ్రి దగ్గరకు వచ్చి డబ్బు తీసుకుని వెళుతున్నాడు. ప్రతిదినము తన కుమారునితో గడపాలని, ప్రతిదినము చూడాలని, తన ప్రేమను పంచాలని ఆశపడిన ఆ తండ్రికి ఆ కుమారుడు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది గమనించిన తండ్రి సంవత్సరమునకు సరిపడే డబ్బును ఒకేసారి ఇవ్వకుండా ఏ రోజు డబ్బును ఆ రోజు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి ఆ కుమారుడు ప్రతిదినము తండ్రిని కలుసుకోవడానికి, కొంతసేపు తండ్రితో గడిపి తండ్రి ఉపదేశమును విని బహుదీవెనలు పొందుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ యొక్క ఉపమానం ద్వారా ఆ విద్యార్థికి అర్థమయ్యేలా ఆ పండితుడు వివరించి చెప్పాడు. అవునండి, దేవునికి మనమంటే ఎంతో ప్రేమ కనుకనే మనము ఆయనతో కొంత సమయం గడపాలని ఆశిస్తున్నాడు. తద్వారా ఆయన కాపుదల, భద్రత, కృప అనే ఆశీర్వాదములను పంచిపెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ కుమారుడు ఏ రీతిగా కొంత సమయము తండ్రితో గడిపి తండ్రి ఆశీర్వాదమును, ఆ దినమునకు కావలసిన సహాయమును, సలహాను ఎలా పొందుకున్నాడో అదే రీతిగా కొంత సమయం మనము కూడా దేవునితో గడిపినట్లయితే ఆయన యొక్క కాపుదల, భద్రత, నడిపింపు కలిగి ఉండగలుగుతాము. ఎందుకని నీ బద్ధకమును విడిచిపెట్టి అనవసరమైన మాటలను, వ్యర్థముగా టీవీ, ఫోన్ చూసే సమయాన్ని ప్రక్కన పెట్టి దేవునితో సమయం గడపడానికి అలవాటు చేసుకొని ఆయన అనుగ్రహించు తన కృపను, మేలులను, సహాయమును, దాచి ఉంచిన దీవెనలను ప్రతిదినము మనం పొందుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. మీరు సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో, వారానికి ఒకసారో, లేక కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించే వారిగా ఉన్నారా? లేక ప్రతిదినము నిన్ను ప్రేమించిన, నీ కోసం తన ప్రాణాలను బలిగా అర్పించిన ఆ యేసయ్యను కలుసుకోవటానికి ఒక ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండి ప్రతిదినము ఆయన సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఆయన అనుగ్రహించు కృపను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మారుచున్న క్రైస్తవుడిగా, గొప్ప విశ్వాసిగా, నమ్మకస్తుడిగా ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించి చూసుకో. కీర్తనలు 90వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము అని చెప్పబడినట్లుగా ఆ దేవాది దేవుని కృపచేత ప్రతిదినము మనము తృప్తి నొందుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.